గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొదటగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ నడిచినటువంటి కూలి చిత్రము, అదేవిధంగా ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించినటువంటి వార్ 2 చిత్రము రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ 2 సినిమాలకు కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రజనీకాంత్ మానియా స్పష్టంగా కనపడింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఈ యొక్క సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వచ్చేసి 400 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న చిత్రంగా నిలిచింది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా వార్ 2 చిత్రము ఇప్పుడు 304 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న చిత్రంగా నిలిచింది. అంటే ఈ 2 సినిమాలు వచ్చేసి మనం కంపారిజన్ చేస్తే మటుకు కూలీ చిత్రం దాదాపుగా 100 కోట్ల గ్రాస్ మార్క్‌ని ఎక్కువగా ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే సెకండ్ వీక్‌లో ఈ యొక్క 2 చిత్రములు కూడా స్టాండర్డ్‌గా కలెక్షన్‌లు కొనసాగితే మటుకు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. మరి సెకండ్ వీక్‌లో బేస్ చేసుకొని ఈ యొక్క సినిమాల యొక్క లాంగ్ రన్‌లో ఎన్నాల్టి కలెక్షన్‌లు వస్తాయి అనేది మనము అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇటు 'రజనీ' మరియు అదేవిధంగా 'హృతిక్ రోషన్' కాంబినేషన్‌లో వచ్చినటువంటి ఈ యొక్క భారీ పానీ అనే చిత్రం ఏటకేలకైతే ఇటు 400 కోట్ల కూలి చిత్రం రాగా ఇప్పుడు వార్ 2 చిత్రానికి 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న చిత్రంగా కూడా నిలిచాయన్నమాట. మరి ఈ యొక్క చిత్రంలో ఈ యొక్క కలెక్షన్‌లపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ తెలియజేయండి. మరి లాంగ్ రన్‌లో ఎలాంటి కలెక్షన్‌లు వస్తాయి అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.